తనకి 5 సంవత్సరాల వయసప్పుడు తన కాలిపై నుంచి బస వెళ్ళింది. తనకి మాత్రం ఎలాగైనా క్రికెటర్ అవ్వాలని చెప్పి ఒక ఆశ. అయితే వాళ్ళ నాన్న మాత్రం తను బాగా చదువుకొని ఎలాగైనా ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ సాధిస్తే చాలు అనుకున్నాడు. కానీ తను బాగా ఇంట్లో మారం చేయడంతో వాళ్ళ నాన్న ఒక 800 రూపాయలు అప్పు చేసి మరి తనకు ఒక క్రికెట్ బ్యాట్ కొనిచ్చారు. ఆ క్రికెట్ బ్యాట్తో పాటు తను ఒక క్రికెట్ కిట్ అడిగాడు. అయితే వాళ్ళమ్మ తన మెడలో ఉన్న గొలుసుని అమ్మి మరి తనకు ఒక క్రికెట్ కిట్ కొనిచ్చింది. ఇంకేముంది, 13 ఏళ్ల వయసులో ఆగ్రా నుంచి నోయిడాకి ఒక్కడే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. నోయిడాలోని ఒక క్రికెట్ అకాడమీలోకి వెళ్ళి ఒక కోచ్ దగ్గరికి వెళ్ళి, సార్ నా పేరు ధ్రువ్ జురేల్, నేను ఎలాగైనా క్రికెటర్ అవ్వాలని అనుకుంటున్నానని చెప్పి అన్నాడు. ఆ కోచ్ తన మాటలు విని ఇతనిలో ఏదో ఒక టాలెంట్ ఉంది అని చెప్పి తన గురించి అడగటం మొదలుపెట్టాడు. అప్పుడు అతను చెప్పింది ఏంటంటే, ఆగ్రా నుంచి నోయిడాకి ఒక్కడే ట్రైన్లో వచ్చానని చెప్పాడు. అప్పుడు ఆ కోచ్ ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ ఇంటికి కాల్ చేశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే తను చిన్నప్పటి నుంచి ఎలాగైనా క్రికెటర్ అవ్వాలని చెప్పి కలలు కంటున్నాడు అని చెప్పడంతో ఆ కోచ్ తనకి విక్కీ కీపింగ్తో పాటు బ్యాటింగ్లో టెక్నిక్స్ చెప్పడం నేర్పించాడు. ఇంకేముంది, అమ్మ ఆశీర్వాదం, కోచ్ యొక్క గైడెన్స్తో తను విక్కీ కీపర్ బ్యాట్స్మెన్ అయ్యాడు. ఇంకేముంది, డొమెస్టిక్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. విక్కీ కీపర్ బ్యాట్స్మెన్గా తను ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చాడు. 2020లో వైస్ కెప్టెన్గా మన ఇండియా అండర్-19లో ఒక సభ్యుడిగా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చి తన ఇంపాక్ట్ ఏందో చూపించాడు. ఇంకా రీసెంట్గా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 3rd టెస్ట్లో దినేష్ కార్తిక్ చేత టెస్ట్ క్యాప్ అందుకున్న 312వ ప్లేయర్గా ధ్రువ్ జురేల్ రికార్డులోకి ఎక్కాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లోనే 46 పరుగులు చేయడంతో పాటు అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ని చూపించాడు.